హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో క్లాస్ 11కి సంబంధించి కెమికల్ బాండింగ్ లెసన్ మొత్తం డెఫినేషన్స్ ఇంపార్టెంట్వి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఆ లెసన్ వెయిటేజ్ ప్రకారం ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 to 4 మార్క్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కెమికల్ బాండ్. Second, state the octet rule. Third, define ionic electrovalent bond. Next, fourth, what is dipole moment? Next, fifth, why is CO2 non-polar even though bonds are polar? Next, sixth, define bond order. Next, seventh, what type of bond is stronger, covalent or hydrogen bond? నెక్స్ట్ ఎయిత్, వాట్ ఈజ్ ఏ సిగ్మా బాండ్, సిగ్మా బాండ్ అంటే ఏంటి? నెక్స్ట్ నైన్త్, వాట్ ఈజ్ ఏ పై బాండ్ అంటే ఏంటి? రెండింటికి డిఫరెన్స్ కూడా అడుగుతారు 2 మార్క్స్లో. నెక్స్ట్ 10th, డిఫైన్ కోవాలెంట్ రేడియస్ అంటే ఏంటి? ఇవన్నీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్. సో క్వశ్చన్స్కి ఆన్సర్ తెలీదు అని అనుకుంటే కామెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి డెఫినేషన్స్ క్లారిటీగా నేర్చుకొని. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, డ్రా లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ దీన్ని NO3- ఉందని ఎలక్ట్రాన్ అంటాము. ఎలక్ట్రాన్ యొక్క సింబల్ వచ్చేసి మైనస్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ NO3- రాయమంటున్నారు, డ్రా చేయమంటున్నారు. డాట్స్ పెట్టి NO యొక్క మధ్యలో ఉన్న అటామిక్ నెంబర్స్ని డాట్ స్ట్రక్చర్ వేయాలి. నెక్స్ట్ 12th, స్టేట్ మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ లూయిస్ అప్రోచ్ టు బాండింగ్. లూయిస్ అప్రోచ్ టు బాండింగ్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ రాయమంటున్నారు. నెక్స్ట్ 13th, వై డస్ NH3 అండ్ హయ్యర్ డైపోల్ మూమెంట్ దెన్ NF3. NH3 కన్నా NF3 హయ్యర్ డైపోల్ మూమెంట్ అవుద్ది, అది ఎందుకు అవుద్దో రాయమంటున్నారు. నెక్స్ట్ 14th, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయానిక్ బాండ్ ఫార్మేషన్. అయానిక్ బాండ్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ 15th, వాట్ ఈస్ హైబ్రిడైజేషన్, గివ్ ఎగ్జాంపుల్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. నెక్స్ట్ 16th, వై He2 does not exist according to molecular orbital theory. He2 అంటే హీలియం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఎగ్జిస్ట్ అవ్వదు, అదే ఎందుకు అవ్వదు అని రీజన్ అడుగుతున్నారు. నెక్స్ట్ 17th, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా అండ్ పై బాండ్. సిగ్మా అండ్ పై బాండ్స్ యొక్క డిఫరెన్స్ గురించి అడుగుతున్నారు. 1 మార్క్ క్వశ్చన్తో సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి అడిగారు, దీంట్లో డిఫరెన్స్ అడిగారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్లో. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్, ఎక్కువ ఈ క్వశ్చన్స్. సో చూసుకోండి మీరు నేర్చుకున్నారో నేర్చుకోలేదు అనేది ఈ క్వశ్చన్స్. సో 18th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వెస్పర్ థియరీ అండ్ ప్రిడిక్ట్ జామెట్రీ ఆఫ్ H2O అండ్ NH3. వెస్పర్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, అండ్ H2O అండ్ NH3 అప్లై చేసి ప్రిడిక్ట్ జామెట్రీ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ 19th, డిస్క్రైబ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ విత్ ఎగ్జాంపుల్స్. వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, అండ్ విత్ ఎగ్జాంపుల్తో సహా. నెక్స్ట్ 20, డిస్కస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ for diatomic molecule and calculate bond order from O2. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, డయామెట్రిక్ మాలిక్యులర్ అండ్ క్యాలిక్యులేట్ బాండ్ గురించి O2 నుంచి ఇవన్నీ రాయమంటున్నారు. ఆర్బిటాల్ థియరీ, డయాటమిక్ మాలిక్యూల్ అండ్ క్యాలిక్యులేట్ ది బాండ్ ఆర్డర్. నెక్స్ట్ 21, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, sp, sp2, sp3 అండ్ ది షేప్స్. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి డెఫినేషన్ రాయాలి. తర్వాత sp2, sp3 అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చరు ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ 22, ఎక్స్ప్లెయిన్ బార్న్ హ్యాబర్ సైకిల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. బార్న్ హ్యాబర్ సైకిల్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కూడా ఒకసారి నేర్చుకోలేదో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రాని క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.